ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello students, question చదువుదాం. A particle of mass 4m which is at rest explodes into 3 fragments. 2 of the fragments each of mass m are found to move with a speed v each in mutually perpendicular direction. The total energy released in the process is. సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ మనకి ఒక పెద్ద మాస్ ఉంది. అది దాని మాస్ ఏదైతే ఉందో ఇనీషియల్గా మాస్ వచ్చేసి 4m అంటున్నాడు. సో అది ఇనీషియల్గా రెస్ట్లో ఉంది. దెర్ఫోర్ దాని వెలాసిటీ ఇనీషియల్ వెలాసిటీ ఏదైతే ఉందో అది 0 అనమాట. సో అది ఇట్ ఎక్స్ప్లోడెడ్ ఇంటూ 3 ఫ్రాగ్మెంట్స్. సో 3 ఫ్రాగ్మెంట్స్ ఎలా ఉన్నాయి? రెండేమో మాస్ ఎంతో ఉన్నాయన్నమాట. సో 3 ఫ్రాగ్మెంట్స్ అన్నాడు కదా, m1, m2, m3. సో రెండిటికేమో మాస్ m ఉందని చెప్పేసి అన్నాడు. సో ఇంకో దాని మాస్ ఎలా? 4m మైనస్ 2m అంటే 4m మైనస్ m ప్లస్ m, దట్ ఈస్ నథింగ్ బట్ మనకి 2m ఉంటుంది. అండ్ వాటి కరెస్పాండింగ్ వెలాసిటీస్ ఏవైతే ఉన్నాయో అవి v1, v2, v3 అంటాను. ఓకే, సో v1 ఏంటి, v2 ఏంటి? సో 2 ఆఫ్ ద ఫ్రాగ్మెంట్స్ మూవ్ విత్ స్పీడ్ v ఈచ్ ఇన్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్ అన్నాడు. సో ఇనీషియల్గా మనకి పార్టికల్ అనేది ఇలా ఉందనుకోండి, ఇనీషియల్ మాస్ 4m అనేది. సో ఆఫ్టర్ ఎక్స్ప్లోజన్ ఏమైందంట, మనకి రెండు m మాస్తో ఉన్నవేమో ఇలా మూవ్ అయ్యాయి అన్నమాట. ఓకే, సచ్ దాట్ దే ఆర్ ఇన్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్. సో ఇది నేను m1 అనుకుంటాను, ఇది m2 అనుకుంటాను. ఓకే, సో ఇక్కడ v1 ఏదైతే ఉందో అది v మీటర్స్ పర్ సెకండ్. సో బికాజ్ ఇట్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ y యాక్సెస్, నేను దాన్ని vj క్యాప్ అంటాను. అండ్ ఇక్కడ కూడా నేను v2 ఏదైతే ఉందో అది v పాయింటింగ్ టువర్డ్స్ x యాక్సెస్ కాబట్టి vi క్యాప్ అంటాను. ఓకే స్టూడెంట్స్, సో దేర్ఫోర్ మనకి థర్డ్ మాస్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు థర్డ్ మాస్ అనేది అది ఏ డైరెక్షన్లో వెళ్తుంది అంటే ఈ రెండిటికి రిజల్టెంట్ ఏదైతే ఉంటుందో అది ఇలా ఉంటుంది. సో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి v3 ఉంటుందన్నమాట. సో మనం అది కనుక్కుందాం. ఎలా అంటే v1 ఎలా ఎంత వచ్చింది మనకి? vj క్యాప్. v2ని మనం ఏమనుకున్నాం? vi క్యాప్. v3 కనుక్కోవాలి. సో ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ mu is equals to m1 v1 ప్లస్ m2 v2 ప్లస్ m3 v3. ఓకే స్టూడెంట్స్, అయితే mu అనేది మనకి 0. సో ఎందుకంటే ఇనీషియల్గా మాస్ అనేది రెస్ట్లో ఉంది కాబట్టి దెర్ఫోర్ 0 is equals to m1 v1 అంటే m vj క్యాప్ ప్లస్ m2 v2 అంటే m vi క్యాప్ ప్లస్ m3 v3. m3 వచ్చేసి మనకి 2m. సో 2m ఇంటూ v3 అంటే v3 బార్, ఇది వెక్టర్ కాబట్టి. సో అటు తీసుకొచ్చామనుకోండి, వాట్ డు వీ హ్యావ్ ఈస్ 2m ఇంటూ v3 క్యాప్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ mvi క్యాప్ ప్లస్ mvj క్యాప్. సో ఇక్కడ మైనస్ అనేది ఇండికేట్స్ దట్ v3 అనేది ఇట్ విల్ మూవ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ టు దట్ ఆఫ్ రిజల్టెంట్ ఆఫ్ 1 and 2. ఓకే, సో దర్ఫోర్ ఇందులోంచి మనకి v3 బార్ ఏదైతే ఉందో అది ఈ 2m అటు పంపించి m క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి, మనకి v/2 ఓకే మైనస్ v/2 ఇంటూ i క్యాప్ ప్లస్ j క్యాప్ అనమాట. సో దిస్ ఇస్ ద వెక్టర్ ఆఫ్ ద థర్డ్ వన్ విచ్ ఇస్ v3. ఓకే స్టూడెంట్స్, సో దేర్ఫోర్ నాకు ఇందులోంచి v3ది నాకు మ్యాగ్నిట్యూడ్ కావాలి. సో వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ v3 ఇందులోంచి అంటే నాకు ఏమొస్తుందంటే v/2 ఇంటూ √1² ప్లస్ 1² అంటే √2. ఓకే, సో దేర్ఫోర్ ఇందులోంచి నాకు వెలాసిటీ ఏదైతే ఉందో అది నాకు v/√2 వస్తుందన్నమాట. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు ఏమన్నాడు? ద టోటల్ ఎనర్జీ రిలీజ్డ్ ఇన్ ద ప్రాసెస్. సో ఇనీషియల్గా ఏంటంటే ఈ మాస్ అనేది ఇనీషియల్గా అది రెస్ట్లో ఉంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ మూవింగ్ అంటే దానికి ఏమీ ఎనర్జీ లేదు. సో ఆఫ్టర్ ఎక్స్ప్లోజన్ ఏంటంటే మనకి ఇండివిజువల్ మాసెస్ ఉన్నాయి అండ్ అవి మూవ్ అవుతున్నాయి. దెర్ఫోర్ నథింగ్ బట్ ద టోటల్ ఎనర్జీ రిలీజ్డ్ ఈజ్ సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీస్ ఆఫ్ ఆల్ అని చెప్పొచ్చు కదా. ఓకే, దెర్ఫోర్ మనం ఏం చెప్తామంటే టోటల్ ఎనర్జీ రిలీజ్డ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ కైనెటిక్ ke ఆఫ్ 3 పార్టికల్స్ లేదా 3 ఫ్రాగ్మెంట్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో దెర్ఫోర్ టోటల్ ఎనర్జీ రిలీజ్డ్ దట్ ఈస్ E ఈజ్, సో ఫస్ట్ ఫ్రాగ్మెంట్కి వచ్చేసరికి హాఫ్ mv². సో హాఫ్ m ఇంటూ, సో ఇక్కడ వాటి ఏముందా మ్యాగ్నిట్యూడ్ కన్సిడర్ చేస్తే దట్ విల్ బి v. ఓకే, సో హాఫ్ mv². సిమిలర్గా సెకండ్ దానిది కూడా మనకి హాఫ్ mv². థర్డ్ దానికి వచ్చేసరికి హాఫ్ mv². థర్డ్ దానికి వచ్చేసరికి హాఫ్ ఇంటూ మాస్ వచ్చేసి 2m అండ్
వెలాసిటీ వచ్చేసి v/√2 అంటే v² చేసామనుకోండి v²/2 అనమాట. ఓకే, దర్ఫోర్ ఇందులోంచి మనకి ఏంటి హాఫ్ mv² ప్లస్ హాఫ్ mv² ప్లస్ హాఫ్ mv², నథింగ్ బట్ అది 3 టైమ్స్ ఉంది మనకి. దర్ఫోర్ ఈ వాల్యూ ఏదైతే ఉందో అది 3/2 mv² అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ద ఎనర్జీ, దట్ ఈస్ టోటల్ ఎనర్జీ రిలీజ్డ్ అంటే నథింగ్ బట్ సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. సో ఆప్షన్స్ చూద్దాం 3/2 mv² కోసం. సో ఫోర్త్ ఆప్షన్ 3/2 mv², దిస్ ఇస్ అవర్ ఆన్సర్.